వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి అయితే నెల్లూరు ప్రజలు మొత్తం చెప్తున్న విషయం తెలిసిందే. అయితే నెల్లూరు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు నగరపాలక సంస్థ బడ్జెట్లో 2.5 కోటి రూపాయలు శాంక్షన్ చేసినప్పటికీ కొంత డబ్బు ఖర్చు పెట్టారు. అసలు ఆ డబ్బు ఎక్కడ పెట్టారు, ఎవరు పెట్టారు, అసలు ఆ కాంట్రాక్ట్ పరిస్థితి ఏమిటనేది కూడా తెలియదు. ఇటీవల కాలంలో కౌన్సిల్లో కూడా కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి కూడా ఈ ఇష్యూ మీద పెద్ద దుమారం చెప్పడం జరిగింది. అయితే అధికారులను, మేయర్ని సైతం నిలబెట్టడం జరిగింది. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ కోసము బడ్జెట్లో ప్రవేశపెట్టిన నగదు ఏమైందని కూడా అడగడం జరిగింది. ప్రస్తుతం కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రతాప్ రెడ్డి గారు. అసలు ఏంటి ఈ అంటే మొన్న కౌన్సిల్లో కూడా మీరు ఈ బడ్జెట్లో ట్రాఫిక్ సిగ్నల్స్ కోసము చాలా అంటే 2.5 కోటి రూపాయలు మంజూరు చేశారు. అసలు ఎంత ఖర్చు పెట్టారో, అసలు కాంట్రాక్ట్ ఎవరు, ఎందుకు నగరపాలక సంస్థ అధికారులు అదేవిధంగా మేయర్ మౌనం ఎందుకు వహిస్తున్నారు, ఏంటి అసలు? గత 3 సంవత్సరాలు పైగా నెల్లూరు నగరంలో ట్రాఫిక్ చాలా వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ పట్టినా ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నందువల్ల పాదచారులు నడవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఒక్కోసారి ఉంటారు, ఒక్కోసారి ఉండరు. కాబట్టి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటే దానికి అలవాటు చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో మేము కూడా గత కౌన్సిల్లో కూడా 2 సార్లు కూడా ఈ విషయం లావదీయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి కమిషనర్ సూర్యతేజ గారి దృష్టికి కూడా కౌన్సిల్లో పెద్ద ఎత్తున సభ్యులు కూడా దీని మీద మేము అడగడం జరిగింది. అప్పుడు మేము బడ్జెట్లో డబ్బులు కేటాయించారు. 2022-23 బడ్జెట్లో దాదాపు 38 లక్షల రూపాయలు కేటాయించారు. తర్వాత బడ్జెట్లో 1.5 కోటి పెట్టారు 2023-24లో. తర్వాత రివైజ్డ్ బడ్జెట్లో 2024-25 70 లక్షలు, 2025-26 బడ్జెట్లో కూడా 1.5 కోటి మన వీళ్ళు బడ్జెట్లో చూపించారు. తర్వాత మేము దాని మీద పెద్ద ఎత్తున సభ్యులు కూడా అడగడం జరిగింది. నేనే దాన్ని ఎక్కువగా కమిషన్ మీద ఒత్తిడి ఆ రోజు మేయర్ మీద అందరు జరిగితే లేదు కొంత మేము డబ్బులు ఇచ్చాము, ఆ కాంట్రాక్టరు రాలేదు, చేయలేదని చెప్పారు. రాకపోతే చేయకపోతే ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు అందరం సభ్యులు కూడా గట్టిగా నిలదీయడం జరిగింది. అప్పుడు ఎస్సీ గారు వచ్చి మేము ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, వాడు సామాను తెచ్చాడు, ఒక రూమ్లో పెట్టారు అని కౌన్సిల్లో చెప్పడం జరిగింది. అది చెప్పి కూడా మాకు దాదాపు 6-7 నెలలు అయిపోయింది. కనీసం ఇప్పటికీ ఆ సిగ్నల్స్ మీద ఎవరు కూడా దృష్టి పెట్టలేదు. దాన్ని మళ్ళా కూడా నేను నిన్న మా అందరం కూడా పోయి, మా టీడీపీ నాయకులు అందరం కూడా పోయి కమిషనర్ దృష్టికి కూడా తీసుకోపోవడం జరిగింది. సార్ ఏమైంది మా ట్రాఫిక్ సిగ్నల్స్ మీద? మేము కౌన్సిల్లో కూడా అడగడం జరిగింది. బడ్జెట్ కేటాయించారు, దాదాపు 2.5 కోటి పైనే బడ్జెట్లో కేటాయించారు, ఇప్పటికి ఏమి లేదని అడిగితే ఆయన లేదు, నేను కాంట్రాక్ట్కి నోటీస్ ఇచ్చాము, 2వ నోటీస్ కూడా ఇస్తున్నాము, ఇంకా బ్లాక్ లిస్ట్లో పెడతాము అని ఏదేదో మనకి అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేసి అసలు ఆ డబ్బులన్నీ ఎందుకు ఎవరికి ఇచ్చాము, ఎట్టపోయినాయి, ఈరోజు ప్రజలు ఎంత అవస్థ పడుతుంటే ఎవరు కూడా పట్టించుకోకుండా ఉంటే ఎట్లా అని మేము కమిషనర్ కూడా నిలదీయడం జరిగింది. ఆయన కూడా సమాధానం దాటేయడం జరుగుతుంది. కాబట్టి దీని మీద తొందరగా మన ఈ ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేయాలని మేము అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం. కాబట్టి త్వరలో ఈ యొక్క నెల్లూరు ప్రజలకి ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. ఒకటి ప్రతాప్ రెడ్డి గారు, ఇప్పుడు నెల్లూరు నగరంలో ఆత్మకూరు బస్టాండు, అదేవిధంగా బోసుబొమ్మ సెంటరు, కనకమహల్ సెంటరు, గాంధీ బొమ్మ, విఆర్సి, పూలే బొమ్మ సెంటరు, అంటే సుమారు ఒక 12-13 సెంటర్లలో చాలా అవసరం. ఒక 10 సంవత్సరాల కిందట చూసుకుంటే నెల్లూరు జనాభా సంఖ్య, వాహనాల సంఖ్య చాలా తక్కువ. ఒక కానిస్టేబుల్ కంట్రోల్ చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందువల్ల అంటే కోట్ల రూపాయలు, అంటే ఇది ప్రజా సొమ్మే అనవసరంగా కాంట్రాక్ట్ ఇచ్చి ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటే అధికారులకు కూడా ఏమైనా దీంట్లో సంబంధాలు ఉన్నాయని అనుకోవచ్చా? ఎస్ సార్, గత 3 సంవత్సరాల నుంచి డబ్బులైతే ఇస్తున్నారు, ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. కాంట్రాక్టర్ రాలేదంటారు, అదంటే అది ఎవరో పోలీస్ ఆఫీసర్లో ఎవరు అంటారు, రకరకాలు చెప్తుంటారు. అది అయినా కూడా మేము డబ్బులు ఇచ్చాము, వాడు కాంట్రాక్టర్ రాలేదు కాబట్టి మేమేం చేయగలము అంటారు. మేము అడిగినప్పుడు మాత్రం నోటీస్ ఇచ్చామంటారు. తర్వాత దాన్ని పట్టించుకోకుండా నిధులు ఏమైపోయినా కూడా ఈ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈరోజు ట్రాఫిక్ మీరు చెప్పినట్టు
ఈరోజు ప్రజల్లో ఆ, ఏరియా పెరిగిపోతూ ఉంది, జనాభా లక్షల్లో పెరిగిపోతూ ఉంది, వాహనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కారు కొంటున్నారు, టూ వీలర్స్ కొంటున్నారు. ఎక్కడ పెట్టినా ఈ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. ఇదే ఉంటే మనకు బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ ట్రాఫిక్ సెంటర్స్లో ఈ పక్క నుంచి ఆ పక్కకి జనాలు పాదచారులు నడవాలన్నా కూడా కనీసం ఈ రోజుకు యాక్సిడెంట్ జరుగుతోంది, ఇబ్బందులు పడుతున్నాయి, కార్లు గుద్దుకుంటున్నాయి. కానీ దీని మీద ఎక్కడ కూడా దృష్టి ఇప్పుడు పెట్టలేదు. ఒకటి అంటే సిగ్నల్స్ ఉంటే సిగ్నల్ బండి అంటేనే వాహనాలు ఆగిపోతాయి. అవును, ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు, ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు ఈజీ. ఇప్పుడు Easy. ఎట్లా ఉందంటే పరిస్థితి, వాహనాలు వెళ్తానే ఉంటాయి సిగ్నల్ లేని కారణంగా. కొద్దిగా వాహనాలు తగ్గాయి అన్నప్పుడు వీళ్ళు మూవ్ అవుతున్నారు, కొన్నిసార్లు స్పీడ్కి వచ్చి కొట్టేస్తున్నారు. గుద్దేస్తున్నారు. అలా నెల్లూరు నగరంలోనే ట్రాఫిక్ సిగ్నల్ లేని కారణంగా సుమారు ఒక 100 నుంచి 200 మంది దాకా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, కొంతమంది చనిపోతున్నారని కూడా. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది కార్పొరేషన్ వాళ్ళు చెప్పారు, ఆ, ఇంకా కాలేదు అని. పోలీసు వాళ్ళ పాత్ర మనది ఏం లేదన్నట్టు చెప్తున్నారు. అంటే వీళ్ళు బడ్జెట్ మేము ఇచ్చాము, ఆ కాంట్రాక్టర్ రాలేదని ఒకటే మాట చెప్తున్నారు. అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డ్ లాగా అంటారే, అవును, ఆ విధంగానే చెప్తున్నారు తప్ప దాని మీద చర్యలు తీసుకోలేదు. వాస్తవం ఎంత ఉంది ఇది మీద ఎంక్వైరీ ఏమంటున్నాం, ఎందువల్ల ఇట్లా జరిగిపోతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ లోపమా, లేకపోతే కార్పొరేషన్ లోపమా, కార్పొరేషన్లో ఉన్న అధికారులు ఏదన్నా చేస్తున్నారా? వీటి మీద చర్యలు తీసుకోమని అడగడం జరిగింది. ఈరోజు కూడా కమిషనర్ గారిని, ఎస్ఐ గారిని కూడా మేము అడగడం జరిగింది. ఈరోజు కూడా పర్యటనకు వచ్చినప్పుడు కమిషన్ దృష్టికి కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ మీద మీరు చర్యలు తీసుకోకపోతే మేము మళ్ళా అధికారులు, పెద్ద అధికారులు కానీ మంత్రి గారి నారాయణ సార్ దృష్టికి కూడా తీసుకొని జరుగుతుందని కూడా వారికి చెప్పడం జరిగింది. అంటే నారాయణ సార్ దృష్టికి ఇంతవరకు తీసుకోలేదా? తెలుసు సార్, నారాయణ సార్ కూడా ఈ మధ్య కూడా మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, ట్రాఫిక్ సిగ్నల్స్ వెంటనే మూవ్ చేయమని చెప్పారు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది, అసలు కాంట్రాక్ట్ ఎవరు అసలు లేదంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టొచ్చు కదా. ఆ కాంట్రాక్ట్ పేరు అయితే చెప్పడం లేదు సార్. మేము కూడా అడిగాం, కాంట్రాక్ట్ పేరు చెప్పండి సార్, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగాం, ఆ డీటెయిల్స్ ఇవ్వమన్నాం, ఏ తేదీల్లో చెల్లింపులు జరిగినాయి చెప్పమన్నాం. అసలు ఆ మెటీరియల్ ఎక్కడ ఉంది? ఏదో రూమ్లో ఉందని చెప్పారు, మూలాపేట ఎక్కడో. ఆ రూమ్ అదేమన్నా మాకు చూపించండి, మేము సంతృప్తి పడతాం అని కూడా అడగడం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పటికీ ఆ కాంట్రాక్ట్ పేరు చెప్పడం లేదు, ఆ మెటీరియల్ ఎక్కడ ఉందో మా కార్పొరేటర్లకు చూపించడం లేదు, అది ఎంత డ్రా చేశారో చెప్పడం లేదు. మేము త్వరలో ఆర్టీ యాక్ట్ కింద కూడా అడగాలని కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రధానంగా నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీగా తయారు చేయాలని మంత్రి నారాయణ గారు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఫ్లెక్సీలు ఎక్కడ పెడితే అక్కడ తగిలించకుండా ఆయన మాత్రం చేయాలని ముందుకెళ్తున్నారు. అయితే ప్రధానంగా ఏంటంటే ట్రాఫిక్ కంట్రోల్ ఉండాలి. ట్రాఫిక్ కంట్రోల్ ఉండాలంటే సిగ్నల్స్, లైట్స్ ఇవన్నీ సమృద్ధిగా అన్నీ ఏర్పాటు చేయాలి. ఇట్లా నత్తనడకన నడవడం వల్ల అంటే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ విధంగా జరుగుతుంటే ఎలా చూడొచ్చు? సార్ మా మంత్రివర్యులు నారాయణ గారు ప్రత్యేకమైన నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీగా చేయాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఎక్కడ రాష్ట్రంలో యాడ చేయని విధంగా మున్సిపల్ అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశిస్తూ ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి పార్కుల్ని గతంలో మనం ఎప్పుడు చూడాలి. ఈరోజు నారాయణ సారు పార్కుల్ని ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారంటే గతంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా చేయని విధంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ ఈ యొక్క పార్కులన్నింటిని కూడా చాలా బాగా డెవలప్ చేశారు, ఇంకా కూడా చేస్తున్నారు కూడా. అలాగే మున్సిపల్ హై స్కూల్స్ కూడా అంటే పేద విద్యార్థులు చదివే విద్యార్థుల్ని అతను చిన్నప్పటి నుంచి పేదవాడుగా ఉండి విఆర్ హై స్కూల్లో చదువుకొని నేను వచ్చాను కాబట్టి ఇలాంటి పేద విద్యార్థులు బాధపడకూడదు, బాగా చదువుకోవాలి, వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ అందించాలని ఒక సంకల్పంతో నారాయణ సారు ఆయన మంత్రి అయిన వెంటనే ఈరోజు విఆర్ హై స్కూల్ని అసలు దత్తు తీసుకొని దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. దాన్ని ఓరవలేనటువంటి కొంతమంది ఆయన మీద ఏదో చెప్తున్నారు. ఈరోజు గతంలో ఎవరు చేయని విధంగా ఈరోజు నారాయణ సారు బ్రహ్మాండంగా మన విఆర్ హై స్కూల్ని డెవలప్ చేసి పేద విద్యార్థుల్ని దాదాపు 1200-1300 మందిని కూడా చేర్పించడం జరిగింది. ఒక విఆర్ హై స్కూలే కాదు, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ అన్ని స్కూల్స్ని ఈరోజు అభివృద్ధి చేస్తున్న ఘనత నారాయణ సార్కి. ఈరోజు ప్రతి స్కూల్స్ ఈరోజు కూడా మున్సిపల్ స్కూల్స్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రతి స్కూల్ని
యుఆర్ఐ స్కూల్ ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆ విధంగా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే మనం ఎప్పుడు కూడా చూడలేదు, మీరు కూడా చూసుంటారు నాకు తెలిసి, సైడ్ కాలువల్లో అడుగు లోతున ఎప్పుడు మట్టి తీసింది లేదు. ఈరోజు సపరేట్ కాంట్రాక్టర్లను పెట్టి వర్కులను పెట్టి ఈరోజు అడుగు లోతు సైడ్ కాలువలు ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కాలువల్లో కూడా తీసి ఈరోజు దోమ లేని నగరంగా తయారు చేయాలని ఒక మంచి సంకల్పంతో నారాయణ సారు ముందుకు వెళ్తున్నారు. అది గతంలో ఎవరు కూడా చేయలేదు. ఏదంటే పెద్ద కాలువలు ఏదో చేసేవాళ్ళు, కానీ ఈసారి నారాయణ సార్ సైడ్ కాలువలు కానీ అన్నిటి కూడా తీసుకొచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు అండర్ డ్రైనేజ్ కూడా తీసుకురాబోతున్నాడు. దాదాపు దానికి కూడా 160 కోట్ల పైగా దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. తీసుకొచ్చి గతంలో చేసినటువంటి అభివృద్ధి మధ్యలో ఆగిపోతే దాన్ని కూడా ఇంప్రూవ్ చేసేదానికి ఈరోజు నారాయణ సార్ గారు ముందుకు వెళ్తున్నారు. అలాగే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ మీద కూడా నారాయణ సార్ ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులను కూడా చెప్పడం జరిగింది. ఆయన దృష్టి కూడా మేము తీసుకుపోవడం. ఇప్పుడు మీరు కౌన్సిల్లో దీని డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి, కాంట్రాక్ట్ ఎవరు చెప్పండి, ఎంత అసలు సామాగ్రి ముడి సరుకు ఎక్కడ పెట్టి ఉన్నారు, కొన్నామంటున్నారు, ఎక్కడ పెట్టారు అంటే ఏం చెప్పిలే. కనీసం నారాయణ గారికైనా చెప్తారా అధికారులు? ఇంకా ఆయన అడిగితే చెప్తారు అనుకుంటా సార్. నాకైతే మేము అడిగితే చెప్పలేం లేదు. ఈ రోజు కూడా అడిగాను, మీకు ఆర్టీ యాక్ట్ పెడతాను నాకు ఇవ్వమని కూడా అడిగాను. మీరు నాకు ఎందుకు ఇవ్వడం లేదు అంటే సోమవారం ఇస్తాము, మంగళవారం ఇస్తాం, దాటేస్తున్నారు. అంత సమావేశం కూడా అడిగాను. ఆ కాంట్రాక్ట్ పేరు చెప్పండి, ఆ వస్తువులు ఎక్కడ ఉన్నాయని. ఈ రోజు కూడా అది నాకు తెలిసినంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇటు కార్పొరేషన్ అధికారుల మధ్యలో ఏదో అంటే ప్రజెంట్ ఇప్పుడున్న మేయర్ ఉన్నప్పుడే కదా ఇది జరిగింది. అవును సార్. మేయర్ గారికి అడిగారా? అడిగాం సార్. అడిగితే కమిషనర్ గారు దాని మీద ఎక్స్ప్లెయిన్ చెప్పమని చెప్తారు. ఆయన సారు ఎవరు కమిషన్ ఉంటే వాళ్ళు మేము రెడీ చేస్తున్నాం, నోటీసులు ఇచ్చాము, చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. మొన్న కూడా కౌన్సిల్లో కూడా మేము అడగడం జరిగింది మేయర్ గారిని, కౌన్సిల్ అంటే ఏందమ్మని కూడా అడగడం జరిగింది. మన కౌన్సిల్లో ఎందుకు మన అక్కడికి వచ్చాము, ఎందుకు అని కూడా అడిగితే వారు కూడా సమాధానం చెప్పకుండా దాటేశారు. అంటే కౌన్సిల్ అంటే కార్పొరేట్లు అందరూ కూర్చొని చర్చించి ముందుకు వెళ్ళాలి కాబట్టి అది కూడా మేము అడిగాం ఆ రోజు కూడా. కాబట్టి అట్లా జరిగిపోతూ ఉంది. అంటే టోటల్ మీద మాత్రము ఈ సిగ్నల్స్ నిధులు మాత్రం కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగాయి అనేది ఎంక్వైరీ చేయమన్నాం. ఎందుకంటే బడ్జెట్లో మనం చూపించుకుంటున్నాం, డ్రా చేసినట్టు చెప్తున్నారు. ఒక 50 లక్షలు 70 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. సామాన్ అంతా ఎక్కడ లేదు. అసలు ఎంత ఇచ్చారు ఈ 3 సంవత్సరాల్లో 2022-23 నుంచి ఇప్పుడు దాకా ఎంత ఇచ్చారో చెప్పమన్నారు. 2022-23 నుంచి ప్రతి బడ్జెట్ లో, అంటే 23-24 అంటే ఇందులో 23 2022-23 ట్రాఫిక్ 38 లక్షలు ఇచ్చారు ఫస్ట్ ఖర్చు పెట్టాము. తర్వాత బడ్జెట్ లో 1.5 కోటి కేటాయించారు, ఎస్టిమేషన్ వేసుకున్నారు. దాంట్లో రివైజ్ బడ్జెట్ కింద 70 లక్షలు. తర్వాత మళ్ళీ 25-26 కూడా 1.5 కోటి. ఇది నగర కార్పొరేషన్ మొత్తం మనం ఇది మన బడ్జెట్ పెట్టింది అది. కాబట్టి ఇంత మన బడ్జెట్ అయితే చూపిస్తున్నాం, డ్రా అయితే కొంత జరుగుతుంది. ఎంత డ్రా చేశారో చెప్పమంటే కూడా కరెక్ట్గా చెప్పడం వల్ల తప్పించుకుంటున్నారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప లేకపోతే గవర్నమెంట్ మన మున్సిపల్ కార్పొరేషన్ తప్పు అనేది నాకు తేల్చాలి. అంటే ఎవరు తిన్నారు ఏంటనేది తేల్చాలి. మొత్తం మీద తిన్నారు, తిని గాలికి వదిలేసి ఉన్నారు. ఇంకా మంత్రి గారు ఎంక్వైరీ ఏమంటున్నాం. ఓకే, ఎంక్వైరీ కౌన్సిల్లో కూడా మీరు ప్రశ్నించారు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఎందువల్ల జాప్యం జరుగుతుంది ఏంటనేది గత కౌన్సిల్లో కూడా నేను అడగడం జరిగింది. ఒకటి ఎలక్షన్స్ దాంట్లో అప్పుడు కూడా 2 కోట్ల అవినీతి జరిగితే దాని మీద కూడా చేశాను. దాన్ని కూడా అది అట్లే ఉంది, బిల్లులు అయితే ఆపారు. ఓకే, అది జరుగుతుంది. అంటే ఇది ప్రధానంగా ఏంటంటే నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు కోసం నగరపాలక సంస్థ సుమారు 2.5 కోట్ల రూపాయలు అయితే మంజూరు చేసింది. అందులో సుమారు అంటే 50 నుంచి 70 లక్షల వరకు కూడా వాళ్ళు డ్రా చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అసలు కాంట్రాక్ట్ ఎవరు అనేది తెలియదు. అసలు ఇచ్చిన డబ్బుకు వీళ్ళు అంటే ఆ సిగ్నల్ తయారు చేసే ముడి వస్తువులు ఎక్కడ ఉన్నాయా, అసలు ఏర్పాటు చేశారా లేదా, అసలు పోలీస్ పాత్ర ఏమైనా ఉందా, అదేవిధంగా నగరపాలక సంస్థల్లో అధికారుల పాత్ర ఏంటనేది కూడా వాళ్ళు మిన్నకుండిపోతున్నారు. ఎవరికి వాళ్ళు కౌన్సిల్లో ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రమే దీనికి ఊరికనే నామకార్థంగా సమాధానం చెప్తున్నారు.
తీసుకున్నారు, తర్వాత ఇవ్వడం. దీని మీద సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా మున్సిపల్ మంత్రి నారాయణకు కూడా మేము కోరబోతున్నాము. అదేవిధంగా అధికారులను కూడా డిమాండ్ చేస్తున్నామని కూడా కార్పొరేటర్ ప్రతాప్ రెడ్డి అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.